సీనియర్లు పోతున్నా కేసీఆర్ సైలెంట్. కేకే, కడియం, పోచారం లాంటి వాళ్లను కాపాడుకోలేని పరిస్థితి. ట్వీట్లకే పరిమితమవుతున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారు ఖాళీ అవుతుండడంతో క్యాడర్ తలోదారి అట. సార్ సైలెంట్గా ఉండకపోతే ఏం చేస్తాడు? ఫామ్ హౌస్లో షెట్ కింద కూర్చొని వాళ్ళని వీళ్ళని కలుస్తున్నాడు. నిన్నేదో హడావుడి చేసిండట. గంగుల కమలాకర్ పార్టీ మార్చడనగానే గంగులను పిలిపించిండట. అప్పటికే కేటీఆర్, హరీష్ రావు కూడా వచ్చిరట. సో వచ్చి ఏదో డిస్కషన్ అయితే పెట్టిరట మొత్తానికి. కానీ ఏం చేయగలుగుతాడు? ఇక్కడ రేవంత్ స్ట్రాటజీ ఏంటంటే కేసీఆర్ చుట్టుపక్కల ఎవరైతే కీలక నేతలు కేసీఆర్కి వెన్నుదన్నుగా నిలబడ్డారో వీళ్ళు బోరు ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారరు అని ఎవరైతే ఉంటారో కరెక్ట్గా వాళ్ళనే టచ్ చేస్తున్నాడు. ఇప్పుడు కవితకు అత్యంత సన్నిహితుడు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఆయనను టార్గెట్ చేసిండు. కేసీఆర్ చెప్పే ఒక 4-5 పేర్లలో ఎక్కువగా ఆయన మాట్లాడే పేర్లలో పోచారం శ్రీనివాసరెడ్డి ఉంటాడు. డైరెక్ట్ ఆయన టచ్ చేసిండు. సో ఇట్లా కేసీఆర్ చుట్టూ ఉన్న ఆ ఫ్యామిలీకి చాలా దగ్గరగా ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తున్నాడు. ఇది కేసీఆర్కి మింగుడు పడతలేదు. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన కేసీఆర్ ఇప్పుడు తన పార్టీ ఖాళీ అవుతుంటే మౌనంగా ఉండిపోతున్నారు. మరి అప్పుడు చేసింది ఏంది కేసీఆర్? అప్పుడు చేసింది ఏంది? ఇదే పని కదా, మొత్తం పార్టీలను విలీనం చేసుకున్నాడు కదా, తిరిగి ఆయనకే తగులుతున్నది. అది తప్పే, ఇది తప్పే అంటున్నాం మనం. కానీ ఇప్పుడు ఇక్కడ ఏమైపోయింది? కేసీఆర్కి క్వశ్చన్ చేసే నైతిక అర్హతని కోల్పోయిండు. ఇప్పుడు ప్రజలు ఆయన వైపు నిలబడతారా? అరే నా పార్టీ నుంచి గెలిచి వెళ్ళిపోతుంది, ఇది అన్యాయం కదా అని అంటే ప్రజలు ఏమంటారు? మరి నువ్వేం చేసినావని అడుగుతారు. ఫస్ట్ ఇమీడియట్ క్వశ్చన్. దీనికి ఏమైనా ఆన్సర్ ఉందా కేసీఆర్ దగ్గర? నైతికంగా క్వశ్చన్ చేసే ఆ పరిస్థితిని కోల్పోయిండు. కేకే, కడియం వంటి సీనియర్ నాయకులు లోక్సభ ఎన్నికలకు ముందే గుడ్ బై చెప్పగా ఇప్పుడు మరో సీనియర్ పోచారం శ్రీనివాసరెడ్డి కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరారు. పోచారం ఫిరాయింపుపై కేసీఆర్ ఇప్పటి వరకు సప్పుడు చేయలే. అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ పునరేకీకరణ పేరిట కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ తన పార్టీలో చేర్చుకున్నాడు. ఆనాడు ఎమ్మెల్యేలు ఏమన్నారు? నియోజకవర్గ అభివృద్ధి కోసం, తెలంగాణ పునర్నిర్మాణం కోసం, బంగారు తెలంగాణ కోసం. ఇప్పుడు కూడా అదే అంటారు. ఏకంగా ఆ పార్టీ ఎల్పీని బీఆర్ఎస్లో విలీనం చేసుకున్నాడు. అభివృద్ధి కోసం పార్టీ మారుతున్నామని, కేసీఆర్ పాలన నచ్చి పార్టీ మారుతున్నామని ఫిరాయింపు ఎమ్మెల్యేలతో చెప్పించారు. ఇప్పుడు అవే కారణాలను బీఆర్ఎస్ వీడుతున్న ఎమ్మెల్యేలు చెబుతున్నారు. విని ఊరుకోవడం తప్పితే కనీసం విమర్శలు కూడా చేసే అవకాశం కేసీఆర్కు లేకుండా పోయింది. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఏది చేసినా దానికి ఏదో ఒక కారణం చెబుతూ సమర్థించిన నాయకులే ఇప్పుడు చాటుగా ఆయన పైన విమర్శలు గుప్పిస్తున్నారు. తగ్గుతున్న బలం. అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు గెలుచుకున్న బీఆర్ఎస్ మొన్నటి కంటోన్మెంట్ బై ఎలక్షన్లో ఓడిపోయి 38కి తగ్గిపోయింది. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఎన్నికల తర్వాత కొద్ది రోజులకే హస్తం పార్టీలో చేరిపోయారు. లోక్సభ ఎన్నికలకు ముందు దానం నాగేందర్, కడియం శ్రీహరి కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. లోక్సభ ఎన్నికల్లో కారు పార్టీ తిరిగి పుంజుకుంటుందని ప్రజలంతా కేసీఆర్ను కోరుకుంటున్నారని ఆ పార్టీ హైకమాండ్ చేసిన ప్రచారం ఫిరాయించాలనుకున్న ఎమ్మెల్యేలు సందేహంలో పడిపోయారు. ఎన్నికల తర్వాత చూద్దామన్నట్టుగా ఆగిపోయారు. లోక్సభలో ఏకంగా పార్టీ జీరోకు పడిపోవడంతో నేతలంతా పక్క చూపులు చూస్తున్నారు. పోచారం వంటి సీనియర్ నాయకుడే గులాబీ గూటికి బై బై చెప్పడం ఆ పార్టీకి ఒక్కసారిగా బిగ్ షాక్ ఇచ్చింది. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 34కు తగ్గింది. పార్టీ ఫిరాయింపులపై కేసీఆర్ సైలెంట్గా ఉండగా కేటీఆర్ ట్వీట్లతో సరిపెడుతున్నారు. ఎమ్మెల్యేలు, ఇతర నేతలను కాపాడుకునే ప్రయత్నాలు ఇవి జరగకపోవడంతో క్యాడర్ కూడా తమ భవిష్యత్తు కోసం ఇతర పార్టీలోకి వెళ్తున్నది. పార్టీ విలీనమా ఎట్లా? కాంగ్రెస్ ఎల్పీని బీఆర్ఎస్లో విలీనం చేసుకొని రాష్ట్రంలో ఆ పార్టీని లేకుండా చేయాలని అప్పట్లో కేసీఆర్ ప్రయత్నించాడు. కాంగ్రెస్ తిరిగి అధికారాన్ని చేజిక్కించుకున్నది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ ఫ్యామిలీ నుంచి దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ చీలినట్టుగా చీలుతుందనే ఆందోళనను బీఆర్ఎస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్కు ఉన్న ఎమ్మెల్యేల్లో 2/3 మంది బయటకొచ్చి పార్టీ తమదే అంటూ ఈసీకి దరఖాస్తు చేస్తారన్న ప్రచారం జరుగుతున్నది. తిరుగుబాటు ఎమ్మెల్యేల చేతిలోకి బీఆర్ఎస్ వచ్చాక కాంగ్రెస్లో విలీనం చేస్తారనే ప్రచారం కూడా జరుగుతున్నదట. ఓహో, ఇది ఇంకో బిగ్ స్కెచ్ లాగా కనబడతా ఉన్నది. సో మొత్తం ఎవరెవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళంతా ఒక్కసారిగా తిరుగుబాటు చేసి ఈ పార్టీ మాదే అంటారట. ఆడ అన్నాడు కదా మహారాష్ట్రలో. సో అప్పుడు ఆ పార్టీ అంతా పోయి కాంగ్రెస్లో జాయిన్ అయ్యిద్ది అనమాట. అప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ ఏదో ఒకటి పెట్టుకోవాలి. ఈయన ఏదైనా కాలం గిర్రన తిరిగి మళ్ళీ వచ్చి ఆడికి ఆగుతుంది. కాలం అన్నది అతి సర్వత్రా వర్జయతే అంటారు కదా. ఏ అతి చేసినా, ఎంత అహంకారంతో మనం విర్రవీగినా చివరికి ఏమవుతుంది? మళ్ళీ వచ్చి అక్కడే ఆగుతాం మళ్ళీ. ఇప్పుడు సేమ్ కేసీఆర్ పరిస్థితి 4-5 ఏళ్ల కింద ఆయన సిచ్యువేషన్ ఏంది? 4-5 ఏళ్ళు ఎందుకు, ఎలక్షన్లకు ముందు ఆయన పరిస్థితి ఏంది, ఇవాళ ఆయన పరిస్థితి ఏంది?
నువ్వు రెస్ట్ తీసుకోవడం మినహా ఇంకొకటి ఏం లేదు సార్. నువ్వు ప్రశాంతంగా నువ్వు ఆ రెస్ట్ కూడా కనబడతలేదు నాకు తెలిసి. వీళ్ళు ఒకవేళ ఎంక్వైరీలు కరెక్ట్గా చేస్తే నువ్వు లోపల రెస్ట్ తీసుకోవాల్సిందే. నువ్వు చేసిన బీభత్సం మామూలుదా? కేసీఆర్ అనే బీఆర్ఎస్ పార్టీని పొరపాటును కూడా మనం అయ్యో అని అనడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ దుర్మార్గుడు చేసినంత పరిపాలన నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో ఇంతకంటే దారుణమైన పరిపాలన ఎవడు ఇవ్వడు. అందుకే మనం ఈ గవర్నమెంట్కి ఏం చెప్తున్నామంటే, చాలామంది ఆల్రెడీ స్టార్ట్ చేసిరు, ఇప్పటికంటే అప్పుడు బెటర్ ఉండనేమో, ఇది చాలా ప్రమాదకరం రాష్ట్రానికి. సో ఆ చర్చని రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ పాలకుల మీద ఉన్నది. మన వ్యూ ప్రకారం ఏంటంటే, అంత దారుణమైన పరిపాలన ఎవడివ్వడు. ఈ గవర్నమెంట్ కాదు, ఏ గవర్నమెంట్ భవిష్యత్తులో వచ్చినా కేసీఆర్ లాంటి దుర్మార్గపు విధ్వంసకర పరిపాలన ఎవడు చేయడు. అందుకే ఆ పార్టీని ఎట్టి పరిస్థితిలో మనం వాడు అపోజిషన్లో ఉన్నా నాశనం అయిపోయినా మనం ఏమి అయ్యో అనడానికి అవకాశం ఏం లేదు అక్కడ. చలో నెక్స్ట్